స్క్వేర్ స్కాలఫ్ నెక్ డిజైన్ ఎలా కుట్టాలో చూద్దాం. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 తీసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, నెక్ డీప్ వచ్చేసి 6. ఇలా ఒక స్క్వేర్ లాగా డ్రా చేసుకొని ఫస్ట్, తర్వాత ఇది మార్కెట్లో దొరుకుతుంది స్కాలఫ్ నెక్ డిజైన్. స్కేల్ అంటే ఇస్తారు, మనం పెన్నుతో డ్రా చేసుకున్నామంటే మనకి కనిపిస్తుంది నీట్గా. డీస్ ముక్కతో అంత కట్ వర్క్ అనేది రాదు నీట్గా. సో పెన్నుతో గీసేసుకొని చిన్నగా కట్ చేసేసుకొని జాగ్రత్తగా, మనకి కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, చాలా స్లోగా కట్ చేసుకోవాలి. తర్వాత నేనైతే బక్రం యూస్ చేయట్లేదు, క్లాత్ కూడా పెట్టేస్తే మనకి నెక్ మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే షోల్డర్స్ అనేవి ఎప్పుడూ కూడా జారవు. నేను క్లాత్ పెట్టి మీకు చూపిస్తాను చూడండి. ఒక సూది పెట్టేసుకోండి, అటు ఇటు క్లాత్ కదలకుండా చిన్నగా జాగ్రత్తగా స్కాలప్ రౌండ్ అనేది తిప్పేయండి. ప్రతి స్కాలప్ నక్ దగ్గర నీడిల్ అనేది దించేసి మనం తిప్పేసుకున్నాం అనుకో మనకి స్కాలప్ అనేది నీట్గా వస్తుంది. అక్కడ కట్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకొని స్క్వేర్స్ దగ్గర నేను కట్స్ అనేవి పెట్టేసాను కొంచెం. తర్వాత నీట్గా ఆ షేప్స్ చుట్టూ ఉండే క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. నాకు అక్కడ కొంచెం రౌండ్ అనేది రాలేదు, నేను మళ్ళీ కుట్టేసి ఇప్పుడు తీసేస్తున్నాను. ప్రతి కట్ దగ్గర చిన్న కటింగ్ అయితే ఇచ్చుకోవాలి, ఎందుకంటే స్కాలప్ మనకు నీట్గా రావడం కోసం. క్లాత్ తిప్పేసుకొని నీట్గా వాటిని తీసేస్తే మనకి స్కాలప్ అనేది నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకున్నామంటే స్కాలప్ డిజైన్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ కట్స్ వచ్చిన దగ్గరల్లా నీడిల్ దించేసి మనం రౌండ్ అనేది తీసుకోవాలి. అయిపోవచ్చింది. చూడండి నెక్ ఎంత బాగా వచ్చిందో, చాలా అందంగా ఉంది కదా. ఏ సైజ్ వాళ్ళకైనా